హలో ఆల్, వెల్కమ్ టు అన్షూస్ మోమ్ వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ షార్ట్ వీడియో దీన్ని తీద్దాం అనుకున్నాను, బట్ కొంచెం లాంగ్ అయిందనమాట. సో ఇది అందుకని కొంచెం లాంగ్ వీడియోలోనే పోస్ట్ చేస్తున్నాను. ఇదేంటి అనుకుంటున్నారా? ఇది మన బెంగళూరులో ఇంద్రానగర్లో చేసే మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అనమాట. వీళ్ళు లాస్ట్ 5 years నుంచి చేస్తున్నారు. ఇది 5th year అనమాట. సో మేము వెళ్ళేసరికి ఇలాగా దర్శనం చేసుకోలేకపోయాము, బికాస్ దేవుడిని అంతా బయట ఊరేగిస్తున్నారు. సో ఈ ప్రదక్షిణం అంతా కంప్లీట్ అయ్యేదాకా చేయలేము. కానీ చూడండి, స్కల్ప్చర్స్ అంతా మీరు చూస్తే అచ్చం గుడికి వచ్చినట్టే ఉంటుంది, బట్ ఇది గుడి కాదు. ఖచ్చితంగా ఇదైతే గుడి కాదు. ఏంటంటే ఇది ప్లే గ్రౌండ్లో సెటప్ చేసిన ఒక సెటప్. బయటంతా చూడండి, ఇవంతా బ్యానర్స్, బట్ దూరం నుంచి చూస్తే ఇలా కనిపించవు. సో ఇక్కడ చూడండి ఎల్ఈడి, ఇది ఫ్యాన్స్ లాగా ఈ మధ్య ఎల్ఈడి ప్లే చేస్తున్నారు అనమాట. అదనమాట. దాని మీద అది నా సెల్లో ఎందుకో సరి క్యాప్చర్ అవ్వలేదు. అక్కడైతే తాండవం చేసే శివుడిని, నెక్స్ట్ శూలము, ఇవన్నీ అక్కడ 3D ప్లే చేస్తున్నారనమాట. సో ఇక్కడైతే దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. సో ఇదంతా అయిపోయిన తర్వాత మేము ఆ ఊరేగింపు వెమ్మటే వెళ్ళాము. దేవుడిని కూడా లోపలికి పంపించేశారు. లోపలికి పంపించిన తర్వాత మాకు అదృష్టం కొద్దీ కొంచెం దగ్గర, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉండటం వల్ల కొంచెం దగ్గరగా బాగా దర్శనం అయింది. లోపల డెకర్ అయితే కానీ ఏదైతే కానీ చాలా అంటే చాలా ఒక టెంపుల్ వైబ్సే వస్తాయి లోపలికి వెళ్తే. ఒకవేళ మనం జాగారం చేయాలనుకుంటే అక్కడే జాగారం స్పేస్కి అన్ని చైర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో దేవుడిని చూడండి ఎంత అద్భుతంగా అలంకరించారో. ఇక్కడైతే మనకి వారణాసిలో కనుక గంగా హారతి ఇస్తారు కదా, అలాగ ఇచ్చారనమాట శివహారతి. చాలా బాగుంది. దగ్గర 30 minutes నడిచింది ఈ హారతి. సో మొత్తం పెట్టలేను కాబట్టి కొంచెం వీడియో తీశాను, ఆ వీడియో ఇంక్లూడ్ చేస్తాను, చూసేయండి. సో అక్కడి నుంచి మేము తర్వాత రామ్మూర్తి నగర్లో ఉంటున్నాం కదా, ఇప్పుడు షిఫ్ట్ అయ్యాము. సో అక్కడి నుంచి లేట్ అవుతుందని మంచిగా ఇలాగ వీళ్ళు ఉప్మా పెట్టారు, వెజిటేబుల్ ఉప్మా పెట్టారు. నెక్స్ట్ ఏదో ఒక బాత్ పెట్టారు, వాంగి బాత్, సాంబార్ బాత్, ఏదో బాత్ పెట్టారు. అది తినేసి మంచిగా ఇంటికి మూవ్ అయిపోయామన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు, చాలా బాగా జరిగింది. మీరు కనుక ఈ ఇయర్ మిస్ అయితే ఖచ్చితంగా ఇందిరానగర్లో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా చేస్తారు. సివి రామన్ నగర్లో ఖచ్చితంగా పూర్ణప్రజ్ఞ స్కూల్ దగ్గర సివి రామన్ నగర్లో ఖచ్చితంగా చేస్తారు. కంపల్సరీ విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇయర్లీ ఇంప్రూవ్ అవుతున్నారు. సో మీకు కూడా వర్త్ ఆఫ్ గోయింగ్ అనిపిస్తుంది.